ప్రతి శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, చెప్తారని. కొలసీయులకు 3:20 పిల్లలారా అన్ని విషయములలో నీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది అనందా అదనందా? ప్రభువును బట్టి ప్రభు కూడా మెచ్చుకుంటాడు. ఎప్పుడు? తల్లిదండ్రుల మాట. ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలో. మనకేం చేస్తారు? అన్ని విషయాలు చెప్పడు ఇల్లు. ఇక్కడ చెబుతున్నారు మరొకసారి, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి అంటున్నారు. అన్ని విషయంలో అంటే ప్రతి విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులకి లోబడండి, మీ తల్లిదండ్రులకి భయపడండి, మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండండి. అప్పుడు మీకు మేలు జరిగింది, అప్పుడు మీకు మంచి జరిగింది, అప్పుడు మీకు నెమ్మది పొందింది, అప్పుడు మీ లైఫ్ కూడా సెటిల్ అయింది, మీ జీవితాలు కూడా కట్టబడతాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకో తెలుసా? తల్లిదండ్రి మనల్ని ఆశీర్వదించేవారు, తల్లిదండ్రి అభివృద్ధి కోరేవారు. ప్రియులారా అలాగే అంటమ్మా. ద్వితీయోపదేశకాండం 27:16 తన తండ్రిని, ద్వితీయోపదేశకాండము 27:16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడైతాడు. ఏ మాట? నిర్లక్ష్యం చేస్తే. నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? కొద్ది టాబ్లెట్లు తెత్తలేదు అది నిర్లక్ష్యం కదా. కొద్ది మంచినీళ్ళు అంటే తెత్తలేదు అది నిర్లక్ష్యం కదా. నిర్లక్ష్యం మనం తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అదొక క్రమం కూడా కాదు ప్రియులారా. అలా నిర్లక్ష్యం చేస్తే మనమే శాపగ్రస్తులు అవుతారు ప్రియులారా. హల్లెలూయా. నిర్గమకాండం 21:15 నిర్గమకాండం 21:15 బాగా వినాలి మాట. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా కథం మెడకు ఉంచేస్తాను అంటున్నారు. ఈరోజు ఎంతమంది తల్లి మీదకి లేసేవారు లేరు? మరొకసారి అన్నమాట ఎంతమంది? నిర్గమకాండం 21:15 తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును. ఇప్పుడు లేపండి శివుడి కట్ల తల్లిదండ్రుల మీదకి. ఏమండి? తల్లికి చదువు లేకపోయినా, తండ్రికి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా, నిన్ను కన్నది వాళ్ళు, నిన్ను పెంచింది వాళ్ళు, పోషించింది వాళ్ళు. కాబట్టి వారిని కొట్టే అధికారం కూడా మనకి లేదు. ఒకరు కొట్టేవా ఆ శాపం మన మీదకి వచ్చిందంటే శాపగ్రస్తులవేతమంట. అంటే ఈరోజు మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారో చూడండి. ఈరోజు తల్లిని కొట్టేవారు లేరా? తల్లిని తిట్టేవారు లేరా? తల్లిని దూషించేవారు లేరా? తల్లిని విమర్శించేవారు లేరా? తండ్రిని కూడా ఎగతాళిగా మాట్లాడేవారు లేరా? విమర్శించేవారు లేరా? గేలి చేసేవారు లేరా? నిందించేవారు లేరా? అవమానపరిచేవారు లేరా? గాయపరిచేవారు లేరా? కొడుకులు గాని బిడ్డలు గాని ఈ వాక్యం అదే చెబుతుంది. నీ తల్లి నేను నీ తండ్రి నేను కొట్టువాడు శాపగ్రస్తుడైతాడంటండి. ప్రియులారా నువ్వు కొట్టడానికి పోతుంటే నేను దేవుడు ఏం చేస్తానన్నాడు? శాపము వచ్చిందంట. అందుకని కొంతమంది పిల్లగాలు చూడండి అంటే ఎంత తల్లిదండ్రులు బాగుంటారు కానీ పిల్లగాలు బాగా ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఈ ప్రవర్తన, ఈ బిహేవియర్,
ఏమంటే ప్రియులారా, ఇక కొంతమంది ఉంటారండి ప్రియులారా, తల్లికి ఇలువీరు, తల్లి మాటిండ్రు, తండ్రి మాటిండ్రు, కానీ ఆ యొక్క తల్లి చనిపోతే మాత్రం మంచం మీద పడి అక్కల్ని నీరు పెడతారండి. ఎక్కల్ని నీరు పెడుతుంటారు. అమ్మో మా అమ్మ, ఓ అమ్మో అమ్మ. అదే అమ్మ గుడిసెలో ఉండి, తల్లా ఓ తల్లా, అన్నం పెట్టవే తల్లా, నీవే తల్లా, కొద్దిగా హాస్పిటల్ తీసుకో తల్లా, నాకు తీరదు, నాకు డ్యూటీ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను పనికి పోవాలి, అది చేసుకోవాలి, నిన్నొక్కడని చెప్తే నా కుటుంబం ఎట్లా అన్న మాటలు లేవా? ఈరోజు జనం ఉందా నీ నాటంలో? జనం ఉందా నీ ఏడుపులు? జనం ఉందా నీ ఎగస్టాలు? బతికున్నప్పుడు తల్లికి మంచి నీళ్ళు ఇవ్వడం చేత కాదు, బతికున్నప్పుడు తల్లికి టాబ్లెట్లు ఇవ్వడం చేత కాదు, బతికున్నప్పుడు తల్లికి భోజనం పెట్టడం చేత కాదు, బతికున్నప్పుడు వాళ్ళు మంచిగా హాస్పిటల్ వేసుకోవడం చేత కాదు, బతికున్నప్పుడు వాళ్ళతో సరిగా సక్రంగా మాట్లాడటమే చేత కాదు, వాళ్ళతో మంచిగా ప్రేమించడమే చేత కాదు. చచ్చిపోయాక మాత్రం వాటేసుకొని పడి ఏడ్చి ఎన్ని స్టేటస్లు పెట్టుకుంటే వేసుకు, ఎంత సమాధి కడితే వేసుకు, ఎంత గ్రాండ్గా నువ్వు దినం చేస్తే వేసుకు. బతికున్నప్పుడు తండ్రిని చూడకుండా, బతికున్నప్పుడు తల్లిని చూడకుండా శవం మీద ఏడితే ఇక వచ్చిందా? శవం మీద ఏడితే ఆయన వస్తాడా? అలా మనసు ముందు నటిస్తే ఏసుకు. బతుకున్నప్పుడు ఎలా చూసావు? బతుకున్నప్పుడు వాళ్ళ పట్ల ఎలా ఉన్నావు? బతుకున్నప్పుడు వాళ్ళని ఏం మాట్లాడినావు? బతుకున్నప్పుడు వాళ్ళని ఎలా తిట్టావు? బతుకున్నప్పుడు వాళ్ళని ఎలా కొట్టావు? బతుకున్నప్పుడు ఎలా గాయపరచు తల్లిని తండ్రిని? ఎంతసార్లు బతిమాలుకున్నారు, ఎన్నిసార్లు మొత్తుకున్నారు, ఎన్నిసార్లు కలవరింపబడ్డారు. చచ్చిపోయాక మాత్రం ఎక్కలేరు. ప్రేమ బంకొచ్చింది, ప్రేమ బంకొచ్చి చచ్చిపోయాక స్టేటస్లు, వాట్సాప్లు, ఏమంటే వాట్సాప్లల్లా డీపీలు నటించేయటం ఎంతకాలం అంటే దేవుడు తెలియదా? నేనేం మళ్ళీ చెబుతున్నాను, ఏదైనా నీ తల్లికి తరికినా బతికున్నప్పుడు వాళ్ళు మంచిది, చచ్చిపోయినాక నువ్వు 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 ఆ కార్యక్రమాలన్నీ చెప్పినా ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి చేస్తారు. అవునా? అంటే చచ్చిపోయినా తిరిగి రాడు. నువ్వు చేయాలి, అప్పు తెచ్చేది చేస్తావు, ఎక్కడ పొరుగు పోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ ఏం పెట్టినరా వాడు దినానికి, వాళ్ళ నాన్నకి ఏం పెట్టిండ్రా వాళ్ళ అమ్మకు దినానికి, ఏం కట్టించిండ్రా సార్ ఈ దీనికి పొరుగు పోయి సావాలని ఏదో అప్పు సప్పు తెచ్చేది చేస్తాడు. 2 లక్షలు తెచ్చి, కానీ బతికున్నప్పుడు 10 రూపాయలు టాబ్లెట్లు ఇవ్వట్టు వచ్చిందా? అరే ఇప్పుడు హాస్పిటల్ తీసుకోబట్టి వచ్చిందా? అందుకనే బైబిల్ ఎంత చక్కగా ఉంది. బతికున్నప్పుడు ప్రేమించలేంది, బతికున్నప్పుడు వాళ్ళని ఆదరించలేంది, బతికున్నప్పుడు వాళ్ళతో కలిసి నివసించలేంది, ఇంక చనిపోయినాక ఎంత సాకాలు తెలుసు. అందుకని పిల్లరా, ఈ మదర్స్ డే జరుపుకునేటప్పుడు ఎంతమంది తల్లులు కొడుకుల చేతుల్లో, బిడ్డ చేతుల్లో నలిగిపోయి మనేది పడి కుంగిపోయి వేర్చిన వాళ్ళే. వాళ్ళు వద్దా ఇప్పుడు వచ్చినాక అమ్మ కొద్ది బట్టలు ఉతుకున్నమ్మా అంటే మా శాత కాదనే వాళ్ళు లేరా? అమ్మ కొద్ది మా గిన్నెలతో ఉన్నప్పుడు మా శాత కాదు, కొద్ది అన్నం పెట్టంటే మా వరకే వండుకున్నాం. బట్టలు ఉతకడం శాత కాదు, గిన్నెలు తోటం శాత కాదు, బుక్కులు అన్నం పెట్టడం శాత కాదు, హాస్పిటల్ వేసుకోవడం శాత కాదు. ఏమండి? మరి వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలి నీకు, వాళ్ళు సంపాదించిన ఫలం కావాలి, వాళ్ళు సంపాదించిన డబ్బు కావాలి, వాళ్ళు సంపాదించిన బంగారం కావాలి, వాళ్ళు సంపాదించిన ల్యాండ్ కావాలి, వాళ్ళు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. వాళ్ళని మాత్రం పట్టించుకో, వాళ్ళు మాత్రం చేరదీయవు, వాళ్ళు మాత్రం ప్రేమించు, వాళ్ళకి మాత్రం టాబ్లెట్లు లేవు, వాళ్ళకి మాత్రం భోజనం పెట్టవు, వాళ్ళకి మాత్రం మంచిని లేవు. మంచంలో కూర్చొని వాళ్ళతో ఏ రోజైనా స్నేహంగా మాట్లాడేవా? లేదు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులు మాత్రం కావాలి. ప్రియుల, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అబ్బో మా అబ్బాయి పెద్ద జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అండి, హైటెక్ జాబ్ అండి, బీటెక్ జాబ్ అండి, ఆటెక్ ఈటెక్ ఈజీగా ఏదో దేశం పోతుంది, తల్లి మూలం పడితే అసలు రావట్లేదు. ఏదంటే వాట్సాప్లోనే డబ్బులు ఆయ్ బాయ్.
జరిగించి తల్లి ఆవిడ ఉన్నారు కొంతమంది. ఆ దేశం నుంచి కొడితే మాకు ఛార్జీలు అయితే కానీ మీరే కార్యక్రమాలు చేసేయండి, గొట్ట తీయండి, గొట్టలో పెట్టండి, బంద పెట్టండి, ఎంత డబ్బులు చెప్పండి, నేను బ్యాంకుకి వేస్తా. ఇదే వాట్సాప్లో బాయ్ తప్ప కానీ తండ్రికి కొడుకుగా ఒక తండ్రి మచ్చాలు పడితే వచ్చి టాబ్లెట్ ఇయటం కానీ పక్కనుంటే తండ్రికి ఎంత భరోసా ఉంటుందండి. ఏమంటే నానా ఫోన్ చేస్తున్నానా, తిన్నావా, ఓరుండారు ఓరుండుతారు. కొడుకుగా కోడగా నువ్వు వచ్చి వాళ్ళతో ఉంటే అదొక ధైర్యంగా ఉండేది. నువ్వు నీళ్ళు పోసి పెట్టినా పుత్తికి తింటారు. నా కొడుకు ఉండడు, నా కోడలు ఉండడు, అదొక ధైర్యం. నా బిడ్డ ఉంది, నా అల్లుడు ఉంది, అదొక ధైర్యం. ఏడో ఉండి ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నా జాగ్రత్త. మరి అన్నం వండి పెట్టేది ఏడ, గ్యాస్ బండ తెచ్చేది, వాళ్ళు బట్టలు ఉతికేది, వాళ్ళ గిన్నెలు తోమేది, వాళ్ళ ఆకులు ఉంచేది, వాళ్ళ కరెంటు బిల్లు కట్టేది, సరుకు తెచ్చేది, బియ్యం కడిగి పెట్టేది. వృద్ధాప్యుడికి వచ్చినాక ఎంతమంది తల్లిదండ్రులు ఏడట్లేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా బిడ్డ నా మాట వినట్లా. చచ్చిపోయినాక మాత్రం ఓ నానా లేచిరా, నాన్న లేచిరా, మా అమ్మ. బతుకున్నప్పుడు ఆ లేచి చెప్పింది, కొంచెం చూడవే మా అమ్మగా, ఒక్క జాతర బట్టలు ఉతకవే, 2 గిన్నెలేవే ఉతుకు కడగవే. ప్రేమి సోదరుల, అందుకని బైబిల్ దేవుడు తల్లిదండ్రుల విషయంలో ఎంత గొప్ప చెప్పాడు తెలుసా? మరోసారి మాట నిర్గమకాండం 21:16-15 వచ్చినాం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును. ఏ శిక్ష అంటండి? మరణ శిక్ష. ఎవరికి? మాటికి తల్లిని ఎంత చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్న బిడ్డలకి, కొడుకులకు చిటికి మాటికి కర్ర తీసుకోవటం, సీపు కర్ర తీసుకోవటం, చెప్పు తీసుకోవటం, చిన్న పెద్ద తేడా లేకుండా తల్లిని తిట్టడం, తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, తండ్రిని విమర్శించడం. దేవుడు చెప్తున్నాడు, నీకు మరణ శిక్ష సిద్ధంగా ఉన్నది బిడ్డ. తల్లిదండ్రులు కాబట్టి బలాస్తారు, నా కొడుకుగా కొట్టింది, నా బిడ్డగా అన్నదంటావు. కానీ దేవుడు ఊరుకోడు కదా, దేవుడు ఊరుకోడు కదా. తాట చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? మరణ శిక్ష ఉందను అంటున్నాడు. ఉందా బైబిల్లో? నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? మరొకసారి నీ నోటు గుంట మీరు చదివితే గాని ఎంతన్నా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ప్రియులారా. చదువుదాం. 15వ వచనం, నిర్గమకాండం 21:15 వచనం. తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి నీ కాడికి రాదు, ఆంబులెన్స్ నీ కాడికి రాదు. ఖచ్చితంగా హార్ట్ అటాక్ అంటే ఏంటండి? వస్తే ఫోటోవే, ఆడటం లేదు. అలే ఎందుకు ప్రియులారా? బతుకున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత తింటారండి? మా అంటే వాళ్ళు తినే అన్నానికి, వాళ్ళు కట్టుకునే బట్టలకి, వాళ్ళ మెషిన్కి ఎన్ని వర్కులు. ఎవరి ప్రియుల? నేను నాకు చాలా ఆలోచన చేస్తానండి ప్రియులారా. తల్లిదండ్రులని బతుకున్నప్పుడు చూడగానే మరి తల్లిదండ్రుల ఆస్తులు మొత్తం కావాలి. వాళ్ళకి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం అంతగా. కానీ ఇక్కడ 10 రూపాయలు ఇటానికి సేద కాదు ప్రియులారా. అందుకనే మన జీవితంలో మనం శాతాన్ని తెచ్చుకోకూడదు, మనం నరకము పోకూడదు, దేవుడి యొక్క మరణ శిక్షకి మనం గురి కాకూడదు, దేవుడి యొక్క కృపకు మనం పాత్రలు కావాలి. మదర్స్ డే రోజు అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి తల్లికి సీటు తిని పెట్టడం, తల్లికి కేక్ పెట్టడం, తల్లికి ఒక జత బట్టలు తెచ్చి ఇవ్వటం, తల్లికి ఇష్టమైన మటన్ కూర వండి పెట్టడం, తల్లికి ఇష్టమైన చికెన్ కూర వండి పెట్టడం, తల్లికి ఇష్టమైన సినిమాలు చేసుకోవటం, తల్లికి ఇష్టమైన పార్కులు చేసుకోవటం కాదు. బతికినంతకాలం ఈ తల్లిని తండ్రిని లోబడాలి, వారికి విధేయత కలిగి ఉండాలి, వారి మాట వినాలి. వారు చెప్పినట్లుగా నువ్వు చేసుకుంటూ పోతే నీవు ఆవిష్కారము పొడిగించబడింది. వారి యొక్క
ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది, బిడ్డది. ప్రియులారా, హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, ఎంతవరకు ఈ వాక్యాన్ని విన్నా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, అన్నింటిలో చూస్తున్నాం. ఏంటంటే నా బిడ్డ నన్ను తిడుతుంది, నా కొడుకు నన్ను కొడుతున్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటున్న ప్రతి తల్లిదండ్రి ఎంతగానో వేడుస్తున్నారు. చదివించి ఉద్యోగం వచ్చినాక, ఇది పెళ్లి చేసినాక నన్ను పట్టించుకోవట్లేదు అని వేడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మదర్స్ డే రోజు ఈరోజు నువ్వు హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకున్నావు, కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నిన్ను కన్న తల్లి హ్యాపీగా ఉందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు బిడ్డ, ఎందుకంటే అడిగిన అవసరాలన్నీ తీరుతుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ తల్లి యొక్క హృదయం హ్యాపీగా ఉందా? తల్లి యొక్క మనసు హ్యాపీగా ఉందా? తల్లి మనసు హ్యాపీగా ఉందా? ఎవరు చెప్తున్నా? హ్యాపీ మదర్స్ డే మమ్మీ, శుభాకాంక్షలు. కానీ ఆ మక్కువలో, మన మక్కువలో ఉండి మనం చెబుతాం మన కన్న తల్లిదండ్రికి, కానీ ఆ కన్న తల్లిదండ్రి మక్కువలో ఆనంద సంతోషం ఉందా? ఆ ఆనంద సంతోషం ఉండాలంటే వారు చెప్పినట్టుగా మనం నడుచుకోవటప్పుడు వారు హ్యాపీగా ఉంటారు. పిల్లల హల్లెలూయా. సారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, నా రాజువే నీవని, నా రాజువే నీవని, నా హృదయ పాలక నీవేనని, నా హృదయ పాలక నీవేనని, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే